కొర్రమీను చేపలు. వీటిని వండుకుంటే కూర సూపర్. ఇప్పుడు మనం కొర్రమీను చేపలని వండుకొని దాన్ని తిని ఎలా ఉందో చెప్తాం. చూసారా కొర్రమీను చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, బ్రతుకున్న కొర్రమీను చేపలు అనమాట. అది ఎలా కొట్టుకుంటుంది చూసారా కొర్రమీను చేప. దీని అలాగే ఉడికి గిన్నెలే తిరిగేద్దేమో. ఇంకోటి కూడా తీసుకుందాం. చిన్నది గట్టిగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునే కర్రీ ఇది. చూసారా చేప మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. కొర్రమీను చేప. ఇది కొర్రమీను చేప రెండు చేపలు తీసుకున్నాను మీడియం సైజు. బాగుంటుంది కర్రీ. ఎప్పుడైనా మీరు ట్రై చేసే ఉంటారు. కాకపోతే ఇది గోదావరిలో దొరికిన కొర్రమీను చేపలు అనమాట. వీటిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కింద. మసాలా వేసుకుని వండుకుంటే ఇది చాలా 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 బాగుంటుంది. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. ఇవేమో మెంతులు అనమాట. కొన్ని మెంతులు, కొన్ని ఈ కర్రీకి ఆయిల్ మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. తగినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఆవాలు, మెంతులు కొన్ని వేసుకుందాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొన్ని మెంతులు. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా మంచిది. కొన్ని ఆవాలు, వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతుండగా ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా కాసేపు అయిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మనం ఇవి త్వరగా కుట్టుకోవడానికి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కన్నా ఉప్పు కల్లు వేసుకుంటే ఇంకా మంచిది.
కొంచెం ఉప్పు కళ్ళు వేసుకుందాం. ఉప్పు కళ్ళు హెల్త్కి మంచిది. సాల్ట్ కన్నా మీ ఇంట్లో ఉప్పు కళ్ళు కనుక ఉంటే ఇవి ట్రై చేయండి. సాల్ట్ ఉప్పు వేసుకొని కాసేపు కుక్ చేసుకోండి. ఇది ఫ్రై అవ్వాలన్నమాట. కాసేపు మొత్తుకొని చూడండి. ఈ కర్రీలో వేసుకునే మసాలా ఉంది కదా మనకి. మసాలా ఏమేమిటంటే ధనియాలు, గసగసాలు, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క. ఈ మసాలా వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ మసాలా వేసుకొని లాస్ట్ ఫినిషింగ్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకొని తింటే ఉంటుంది అమృతంలా ఉంటుంది కూర. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకో. మసాలా వేస్తున్నాం కదా, దీనిలోని చింతపండు వేయమన్నమాట. మసాలా వేసినప్పుడు చింతపండు వేరు. చింతపండు బదులు టమాటా కవర్ అవ్వడం, ఆ పులుపు తేవడానికి టమాటాని యూజ్ చేస్తాం అన్నమాట. అందుకని మనం 2 మీడియం సైజ్ టమాటాలని కోసుకొని వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాం. ఈ కర్రీకి కావాల్సిన మసాలాని మనం దంచుకుందాం. మిక్సీల కన్నా ఇటువంటి రోళ్ళు ఉంటే దీంట్లో దంచుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మనం చేసే పనులు మనం కొంచెం టైం ఇచ్చి వండుకునే పద్ధతులు కొంచెం మార్చుకుంటే మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. రోగాలు గట్రా రావు అన్నమాట. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ వచ్చిందని అందరూ మిక్సీలు వాడడం మొదలుపెట్టారు. ఆ మిక్సీల బదులు ఇలా రోట్లో దంచుకోండి, ఆ టేస్ట్ మీరే చూస్తారు. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రై అయిన దాంట్లో మనం పసుపు, కారం, కూరకి తగినంత కారం వేసుకొని కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కొరమేను చేప ముక్కల్ని వేసేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ కలపకూడదు. ఎందుకంటే ఇది కొంచెం కుక్ అవుతున్న సమయంలో గట్టి పెట్టామంటే ఇవి ముక్కల కింద అయిపోతుంది అనమాట, స్మాష్ అయిపోతుంది అనమాట చేప ముక్క. అందుకని ముందుగానే మనం ఇలా కలుపుకొని తగినంత వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇవి కుక్ అవ్వరు కదా, ఇవి మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని దీనికి మంచిగా ముక్కలకి పట్టేలాగా సరి చేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారా, గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. గ్రేవీ మసాలా కర్రీ
అంతే. ఇలా ఉంచుకొని కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. తీసి చూసుకుందామండి కూర ఎంతవరకు వచ్చిందనేది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. అది ఇంకొంచెం కుక్ అయితే ఆయిల్ పైకి తేలాలి కదా, ఆయిల్ పైకి తేలేదానికి కొంచెం సేపు. మనం వండుకునేది కొరమేను ఇగురు. ఇప్పుడు మనం దీనిలో మసాలా వేసేసుకుందాం. రోట్లో దంచి పెట్టుకున్న మసాలా, మనం దీన్ని గట్టితో కలపకూడదండి, ఇంకా ఇలా తిప్పుకోవాలి. చూసారు కదా ముక్కలు చాలా బాగా ఉడికాయి. ఇప్పుడే మసాలా వేసాం కాబట్టి కాసేపు ఉంచుకొని నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. నాకైతే ముందు వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కనుక సాల్ట్ కనుక సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తీసి చూద్దామండి. కూర ఇంకా అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర చల్లుకొని దింపేసుకుందాం. అంతేనండి, కొరమేను చేప కూర చాలా మంచిగా టేస్టీగా గ్రేవీగా ఇగురు కూర అనమాట. మసాలా వేసుకొని మనం వండుకున్నాం. చూసారా కదా పువ్వు పడుతుందో, గ్రేవీ చూసారా, కొంచెం వేసుకుంటే కలిసిపోయేలా ఉంటుంది అనమాట. చూసారా సూపర్గా వచ్చింది. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దించేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఎంతో ఇష్టంగా వండిన కొరమేను చేపల కూరని ఎంతో టేస్టీ అయిన కొరమేను చేపల కూర ఇలా అన్నంలో వేసుకొని మంచిగా ఎగురుగా వండుకున్న కూర చూసారా ఎంత బాగా వచ్చిందో. నీకు కూడా విన్నానా కొరమేను చేప ఎగురు కూర ఉండిందండి. అది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ కూర ఎలాగ తయారు చేసినా మీకు చూపించడం జరిగింది. సో తిని కూడా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పడం జరుగుతుంది మీకు. సో చేప ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. మంచిగా కలుపుకొని కూర ఎక్కువ వేసుకొని ఇలా కలుపుకొని ఇలా ముద్ద పెట్టుకుంటే బా నిజంగా బాగుందండి. చాలా బాగుంది కొరమేను.
మా ఇంట్లోని చేప కూర ఇప్పుడు తినలా, ఉండదు, ఇదే ఫస్ట్ టైం ఉండదు. కానీ నిజంగా ఫస్ట్ టైం తిన్నా కానీ దీని టేస్ట్ ఇప్పటివరకు ఎందుకు మిస్ అయ్యామా అని ఇచ్చేలా కూర చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఒకప్పుడు పండుగప్పు చేప కూర చేసాం, దాని టేస్ట్ దానిదే, కొర్రమైన టేస్ట్ దీనిదే. అలా నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, ఆ స్టైల్లో మా వైఫ్ వండింది, అదిరిపోయిందండి కూర, చాలా బాగుంది. ఇలా తీసుకుని ముద్దలు పెట్టుకుంటా సామరంగా చాలా బాగుందండి కూర. తింటే ఎలాగ తినాల, సూపర్. దీంట్లో కూడా ముళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. Latudu, latudu, ma, latudu, neti natna, total tea. సరే, మా అమ్మగారు కూడా నచ్చింది. నాన్న బాగుందమ్మా చేపల కూర? నేనే కాదు, నన్ను కూడా తీయమంటున్నాడు. ఎమ్మి ఎంత బాగుంది, థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడితే టేస్ట్ పోతే ఫీలింగ్ పోదని చెప్పి మాట్లాడలేదు, ఓన్లీ ఈటింగే కాన్సన్ట్రేషన్ అంతా. మాసం కూరలో ఉందండి. ముళ్ళు పక్కన పెట్టేసుకో. మా అపోటో టీ అపోటో టీ అమ్మా. మొత్తం కూర అంతా అన్నం అంతా సరిపోద్ది అనుకున్నాం, కానీ కూర బాగుండడం వల్ల ఎక్కువ కలుపుకున్నా, బాగుంది, ఇంకా వేసుకుంటా కూర. ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. ఇలా తినాలి, తింటాయి చేపల కూర. జలుబు గట్టి ఏముంటే దెబ్బ పోద్ది. తినమేలుగా పండుగ చేపలు కూడా చూసారు కదా. ఏదో వీడియోల కోసం కదా, కానీ బాగుంటే బాగుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. మా ఊరు చూరా, వాడు ఆర్డర్ ఎక్కువ. ఇలా మేము చూద్దు కదా, స్కూల్కి వెళ్ళమని స్కూల్కి వెళ్ళకుండా ఏడిచి ఆర్డర్ ఎక్కువ చేస్తున్నాడు. బేసిక్గా చెప్పాలంటే మా వారికి చేపలు తినడం రాదండి, ముళ్ళుల గురించి ఎప్పుడు భయపడుతూ తింటూ ఉంటారు. తినవును కాదు, కానీ ఈ చేపల వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దీని టేస్ట్ తెలిసిన తర్వాత వదలబోతున్నాం. సూపర్ అండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా, కొంచెం కూడా మీరు తెలుసుకున్నా మొత్తం నేను ఇసా అంటే కర్రీ అంత తీసుకుంటుందో మీరు ఆలోచించండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.